వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సీఎం విజయ్ గురించి సుప్రీంకోర్టు ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ చేసింది. ఏంటంటే సీఎం విజయ్ రూల్ చేస్తున్న గవర్నమెంట్లో తలదూర్చుతున్నావు ఎందుకు, నీకు అవసరమా అంటూ హైకోర్టుకి మొట్టికాయలు వేసింది. ఎస్, మీది విన్నది కరెక్టే. అసలు హైకోర్టు సీఎం విజయ్ వీళ్ళిద్దరికీ ఎక్కడ పడలేదు, దాని గురించి డీటెయిల్గా చెప్తా. ఈ వీడియో మొత్తం లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయండి. యాక్చువల్గా 2025 సెప్టెంబర్లో కరూర్, తమిళనాడులోని కరూర్ అనే ప్రాంతంలో విజయ్ పర్యటించాడు. అక్కడ ఒక సభని నిర్వహిస్తున్నాడు. ఆ సభకి అటెండ్ అవ్వడానికి తను ఒక ప్లేస్ నుంచి ఆ సభ దగ్గరికి వెళ్ళే సమయంలో ఫ్యాన్స్ అక్కడికి గుమిగూడిపోయారు. సూపర్ స్టార్ లాంటి ఒక స్టార్ ఇమేజ్ ఉన్న విజయ్ని చూడడానికి వేలాది మంది, లక్షలాది మంది అక్కడికి వచ్చారు. అయితే ముందుగానే సభ పెడుతున్నానని తమిళనాడు గవర్నమెంట్కి, పోలీసులకి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు సరైన అరేంజ్మెంట్స్ చేయకపోవడంతో జనాలు ఎక్కువైపోయారు. పోలీసు వాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు. సో విజయ్ అక్కడికి వచ్చి అక్కడ సభ నిర్వహించి మాట్లాడుతున్నప్పుడు అక్కడి నుంచి పక్కకి వెళ్తున్నప్పుడు ఆ సమయంలో ఒక తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోయారు. అప్పుడు గవర్నమెంట్ కూడా విజయ్దే తప్పు అని చెప్పి పాయింట్అవుట్ చేసింది. కానీ మొత్తానికైతే విజయ్ వాళ్ళందరినీ మర్చిపోలేదు. కరూర్కి వాళ్ళందరినీ, ఆ బాధితుల ఇళ్ళకి మళ్ళీ వెళ్ళి వాళ్ళందరినీ కలిసి వాళ్ళకి వాగ్దానం ఇచ్చాడు. ఖచ్చితంగా నా ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి మొత్తం మీద తన మాటని నెరవేర్చుకునే ప్రయత్నం చేశాడు. 2026 జూలైలో మళ్ళీ కరూర్కి వాళ్ళందరినీ కలవడానికి వెళ్ళిన తర్వాత ఆ 41 మంది ఫ్యామిలీస్లో ఉన్న వ్యక్తులకి వాళ్ళందరికీ గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాడు. అయితే ఈ గవర్నమెంట్ జాబ్స్ ఎట్లు ఇస్తారని చాలామంది క్వశ్చన్ చేస్తారు. ఆ క్వశ్చన్ చేసిన వాళ్ళు తమిళనాడు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. తమిళనాడు హైకోర్టుకి వెళ్ళి అసలు ఎంతో కష్టపడితే వచ్చే గవర్నమెంట్ ఉద్యోగాలని ఇష్టం వచ్చినట్టు ఇట్లా ఎవరికి పడితే వాళ్ళకి ఎలా ఇస్తారు అని కొంతమంది పిటిషన్ వేశారు. పిటిషన్ వేసి వాదించారు. వాదిస్తే తమిళనాడు హైకోర్టు కూడా దీంతో ఓకే అంది, అగ్రీ అయింది. ఓకే, కరెక్టే కదా, కరెక్ట్ పాయింటే కదా, ఉద్యోగాలు అలా ఎలా ఇస్తారు, ఎంతో కష్టపడి చదువుకుంటే కదా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేవి, ఇలా ఎవరికి పడితే వాళ్ళకి ఎలా ఇస్తారు అన్న స్టేట్మెంట్ వాడింది. ఎట్ ద సేమ్ టైం ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే గవర్నమెంట్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసి ఈ 41 మందికి ఏవైతే డైరెక్ట్గా సీఎం విజయ్ వాళ్ళ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాడో అవన్నీ రద్దు చేయాలి, ఇమీడియట్గా వాళ్ళ రిక్రూట్మెంట్ హోల్డ్ చేయాలని హైకోర్టు డెసిషన్ తీసుకుంది. సో మొత్తం మీద దీనిపైన ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే దీనిపైన సీఎం విజయ్ నేను సుప్రీంకోర్టుకి వెళ్తా అని దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో కూడా ఫైట్ చేశాడు. సుప్రీంకోర్టు విజయ్ పాయింట్స్ని అంగీకరించింది. 41 మంది అంటే ఇంటి పెద్దలు దాంట్లో చనిపోతే వాళ్ళ జీవనోపాధి ఎలా, చనిపోతే ఇంటి పెద్దలు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడంలో తప్పేముంది? వాళ్ళ ఇంట్లో ఉన్న డిపెండెంట్స్, కుమార్తె కావచ్చు, కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే తప్పేంటి అంటూ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. అప్పుడు దాంతోపాటు ఇంకొక స్టేట్మెంట్ కూడా చేసింది. అసలు గవర్నమెంట్ని ఎట్లా నడపాలి అనేది సీఎం విజయ్ చూసుకుంటాడు, కానీ ఆ విషయంలో అసలు మీరెందుకు తల దూరుస్తున్నారు, అసలు మీకేం సంబంధం అంటూ హైకోర్టు, తమిళనాడు హైకోర్టుకి మొట్టికాయలు వేసింది. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే కేసు ఫైల్ చేశారో వాళ్ళకు కూడా మొట్టికాయలు వేసింది. మొత్తం మీద సీఎం విజయ్ గురించి ఆయన సీఎం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా సెన్సేషనల్ డిస్కషన్స్. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక షాప్ ఉంది, ఆ షాప్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు వేరే బిల్డింగ్కి. ఆ సెక్యూరిటీ గార్డు బీహార్, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్. ఆ సెక్యూరిటీ గార్డ్ని నేను అడిగిన, మీ బీహార్లో ఎట్లుంది రాజకీయం, ఎట్లా రూల్ చేస్తున్నారు, అంతా బాగానే ఉందా, ఏమనిపిస్తుంది అని అంటే, అసలు నేను ఓటు కూడా వేయను, అక్కడ నీచ రాజకీయాలు ఉన్నాయి, సీఎం అంటే విజయ్ లాగా ఉండాలి అని ఒక బీహార్కి సంబంధించిన వాచ్మెన్ తమిళనాడు సీఎం విజయ్ని పొగుడుతున్నాడు అంటే అర్థం చేసుకోండి విజయ్ అతను చేస్తున్న డెవలప్మెంట్ ఎట్లుంది, పాలసీస్ ఎట్లున్నాయి. హైవేస్ పైన ఉన్న మందు దుకాణాలు వీటన్నిటిని బంద్ చేశాడు. అట్ ద సేమ్ టైం పాలసీ మేకింగ్ చేంజెస్ తీసుకొచ్చాడు. ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేశాడు. అంటే గత ప్రభుత్వాలు ఎంత అప్పు చేస్తాయి, ఎంత అప్పు ఉంది, పర్ క్యాపిటా ఇన్కమ్ ఏంటి, బడ్జెట్ ఏంటి, ఇదంతా ప్రజలకు డైరెక్ట్గా ఒక శ్వేత పత్రాన్ని కూడా, ఒక వైట్ పేపర్ని కూడా ఎకానమీకి సంబంధించి కూడా రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ కూడా కొంతమంది తెలుగువారు మరి ముఖ్యంగా సీఎం అంటే విజయ్ లాగా ఉండాలి, అలా అసలు సీఎం విజయ్ మాకు పీఎంగా కావాలని కొంతమంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే అర్థం చేసుకోండి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? తెలుగు రాష్ట్రాల్లో మీకు నచ్చిన లీడర్ ఎవరు? ఆ లీడర్ గవర్నెన్స్ కానీ ఆయన చేసిన వాగ్దానాలు కానీ ఏమైనా నెరవేర్చుకున్నాడా?
వీటన్నిటిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఫర్ రియల్ న్యూస్ రియల్ ఫాస్ట్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అండి. 99.9%, 99.1% అంటే 99% వ్యూవర్స్ వాచ్ చేసి వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తేనే నేను ఇంకా బెటర్ వీడియోస్తోని, బెటర్ టాపిక్స్తోని మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.